హాయ్ ఎవ్రీవన్. ఒక బిజినెస్ గ్రో అవ్వాలి, లేకపోతే ఒక బిజినెస్కి మనం డిజిటల్ మార్కెటింగ్ చేయాలి, ఆ స్టేజ్లో డెఫినెట్లీ వెబ్సైట్ అవసరం ఉంటుంది కదా. వెబ్సైట్ డిజైనింగ్ చేయడం అంటే చాలామంది, అంటే మ్యాక్సిమం వెబ్సైట్ డిజైనర్స్ అయినా లేకపోతే డిజిటల్ మార్కెటర్స్ అయినా వర్డ్ ప్రెస్ని ప్రిఫర్ చేస్తారు. వర్డ్ ప్రెస్ని ఎందుకు ప్రిఫర్ చేస్తారు అంటే అది చాలా ఈజీ టు యూజ్ సిఎంఎస్ ప్లాట్ఫామ్ కాబట్టి. మీరు ఎవరికైనా సిఎంఎస్ ఫుల్ ఫామ్ ఏంటి తెలుసు అంటే నాకు కమెంట్ చేసి చెప్పండి, వాట్ ఈజ్ సిఎంఎస్. సో సిఎంఎస్ ప్లాట్ఫామ్లో వర్డ్ ప్రెస్ చాలా ఈజీ సిఎంఎస్ కాబట్టి చాలా బిజినెస్ ఓనర్స్ అయినా డిజిటల్ మార్కెటర్స్ అయినా అదే ప్రిఫర్ చేస్తారు. కానీ ఇప్పుడు ఏఐ ట్రెండ్ నడుస్తుంది కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి కూడా మనం వెబ్సైట్ని డెవలప్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ కోడింగ్ నాలెడ్జ్. అంటే కోడింగ్ నాలెడ్జ్ ఏం అవసరం లేదు. అట్ ద సేమ్ టైం మీకు వర్డ్ ప్రెస్ కూడా అవసరం ఉండదు. వితౌట్ వర్డ్ ప్రెస్, వితౌట్ కోడింగ్ నాలెడ్జ్ మనం వెబ్సైట్ ఏఐ టూల్స్తో ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అది ఇప్పుడు నేను మీకు నా స్క్రీన్ షేర్ చేస్తూ చూపిస్తాను. ఇన్ఫ్యాక్ట్ నా స్టూడెంట్స్, అంటే మా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో మేము ఇదే టూల్ నేర్పిస్తాం, మా స్టూడెంట్స్కి కూడా నేర్పిస్తాం. వాళ్ళంటే బ్యూటిఫుల్ వెబ్సైట్స్ క్రియేట్ చేశారు. మీకు కావాలంటే ఒకసారి లింక్డ్ఇన్లో వెళ్ళి #career9 టైప్ చేసి చూడండి. మా ఎంతమంది స్టూడెంట్స్ ఈ టూల్ని యూజ్ చేసి బ్యూటిఫుల్ ల్యాండింగ్ పేజెస్ అయినా బ్యూటిఫుల్ స్టాటిక్ వెబ్సైట్ అయినా క్రియేట్ చేశారు. ఇంకా ఈ వెబ్సైట్ అయినా ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేయడానికి వాళ్ళకి ఎంత టైం పడింది తెలుసా? మ్యాక్సిమం అంటే 5 minutes. సో 5 minutesలో వాళ్ళు బ్యూటిఫుల్ ఏఐ టూల్స్ని యూజ్ చేసి వెబ్సైట్ క్రియేట్ చేశారు. ఈజీగా చేశారు, కోడింగ్ స్కిల్ కూడా అవసరం లేదు, అండ్ ఫాస్ట్గా క్రియేట్ చేశారు. కాబట్టి ఈ టూల్ చాలా యూజ్ అవుతుంది. సో మీరు కూడా సపోజ్ ఒక బిజినెస్ కోసం వెబ్సైట్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నారు, ఫాస్ట్గా వెబ్సైట్ అయిపోవాలి, కోడింగ్ స్కిల్స్ కూడా అవసరం ఉండదు, ప్లస్ వర్డ్ ప్రెస్ కూడా నాకు అవసరం ఉండద్దు, వర్డ్ ప్రెస్ యూజ్ చేయకుండా చేయాలి అంటే ఈ టూల్ని డెఫినెట్లీ మీరు ఒకసారి చెక్అవుట్ చేయాలి. ఇప్పుడు నేను నా స్క్రీన్ షేర్ చేసి మీకు ఈ టూల్ని ఎలా యూజ్ చేస్తారో చూపిస్తాను. ఓకే, సో మనం ఇప్పుడు ఒకటి ఏఐ టూల్తోనే ఒక వెబ్ పేజ్ ఎలా క్రియేట్ చేస్తారో, ల్యాండింగ్ పేజ్ ఎలా క్రియేట్ చేస్తారో అది చూస్తున్నాం. ఓకే, సో innovi.ai ఈ వెబ్సైట్ని ఓపెన్ చేశాను. వెబ్సైట్ ఇలా కనిపిస్తుంది. ఫాస్ట్ అండ్ ఫ్రీ ఏఐ వెబ్సైట్ బిల్డర్ కనిపించింది కదా. నౌ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసి యూ హ్యావ్ టు ఎంటర్ యువర్ బిజినెస్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి ఫోటోగ్రఫీ బిజినెస్ కోసం ఒక ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేస్తున్నాను. సో లెట్ మీ నేమ్ ABCD ఫోటోగ్రఫీ ఒక ఎగ్జాంపుల్ ABCD ఫోటోగ్రఫీ. నెక్స్ట్ మీద క్లిక్ చేశాను. బిజినెస్ నేమ్ ఎంటర్ అయిపోయింది. వాట్ టైప్ ఆఫ్ బిజినెస్ ఆర్ యూ బిల్డింగ్? ఐఎమ్ క్రియేటింగ్ అ ఫోటోగ్రఫీ బిజినెస్. ఒక ఎగ్జాంపుల్ లాగా ఫోటోగ్రఫీ బిజినెస్. నెక్స్ట్ డిస్క్రైబ్ యువర్ బిజినెస్. we do wedding photography and ఈవెంట్స్. ఒక ఎగ్జాంపుల్ లాగా ఈవెంట్స్ అని పెట్టాను. నౌ వేర్ ఈస్ యువర్ బిజినెస్ లొకేటెడ్? వీఆర్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్, ఇండియా. ఓకే, గెట్ స్టార్టెడ్. ఇవన్నీ బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ అయిన తర్వాత ఈ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ అది ఆలోచిస్తుంది, అంటే ఇండియన్ మార్కెట్ కోసం, హైదరాబాద్ లొకాలిటీ కోసం ఒక ఫోటోగ్రఫీ బిజినెస్ ఎలా ఉండాలి అది అని మనకు ఒకటి క్రియేట్ చేసి ఇచ్చింది. కనిపించిందా? కెన్ యూ సీ దిస్? నౌ దిస్ ఇస్ ఏ ఫోటోగ్రఫీ బిజినెస్. ఇక్కడ అన్ని డిఫరెంట్ మీకు కంటెంట్ కనిపిస్తుంది. ఈ కంటెంట్ ని మనం ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. కెన్ యూ సీ హియర్? ఎంత టైం పడింది ఇక్కడ వరకు రావడానికి? less than 1 minute, రైట్? నౌ ఇది మొత్తం మనం ఎడిటింగ్ చేయాలి అంటే ఎలా? వి విల్ సీ దట్. యూ కెన్ ఆల్సో చేంజ్ ద కలర్స్. సపోజ్ నాకు బ్లూ కలర్ కావాలి, నాకు గ్రీన్ కలర్ కావాలంటే ఆ కలర్స్ కూడా మీరు ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ప్రైమరీ కలర్స్ ఆఫ్ ద వెబ్సైట్ అంటారు కదా అవి. నౌ స్టార్ట్ ఎడిటింగ్ మీద క్లిక్ చేసి, అఫ్ కోర్స్ వీ హ్యావ్ టు లాగిన్. వితౌట్ లాగిన్ అది వర్కప్ చేయదు. సో ఇప్పుడు కోసం నేను ఒక లాగిన్ చేసి చూపిస్తాను. ఓకే, నేను లాగిన్ చేసేసాను, అంటే సైన్ ఇన్ విత్ గూగుల్ చేశాను. మీరు కూడా అదే చేయొచ్చు. ఓకే, నౌ ఎలిమెంటర్ అందరికి గుర్తుంది కదా. ఎలిమెంటర్ లో మనం ఎలా ఎడిట్ చేసాం కంటెంట్, ఇక్కడ కూడా అంతే. ABCD ఫోటోగ్రఫీ ఒక ఎగ్జాంపుల్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, అదేంటో చేశాను. ఇక్కడ చిన్న కంటెంట్ ఉంది, ఈ కంటెంట్ కూడా నేను చేంజ్ చేయాలి. క్యాప్చరింగ్ యువర్ స్పెషల్ మూమెంట్స్, అదే మనకు డిస్క్రిప్షన్ ఆర్ క్యాప్షన్ క్రియేట్ చేసి ఇచ్చింది. అండ్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద లోగో, ఈ లోగో మీద క్లిక్ చేసి
మీరు లోగో ఇమేజ్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కోసం నేను ఒకటి ర్యాండమ్ ఇమేజ్ అప్లోడ్ చేస్తున్నాను. సో ఐ హావ్ క్లిక్డ్ ఆన్ ఇమేజ్ అండ్ చేంజ్ ద లోగో. మనం ఎక్కడి నుంచైనా అంటే మన ల్యాప్టాప్ నుంచి ఒక లోగోని అప్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ నౌ మీకు చూపించడానికి career9.com లోగో అప్లోడ్ చేశాను. ఫైల్ అప్లోడ్ సక్సెస్ఫుల్లీ, సేవ్ చేంజెస్ అది ఎలా కనిపిస్తుంది చూద్దాము. ఇట్ ఈస్ లోడింగ్. ఇక్కడ కూడా సేవ్ చేంజెస్ క్లిక్ చేయండి. కెన్ ఐ సీ అవర్ లోగో ఈజ్ యాడెడ్, రైట్? లోగో యాడ్ అయిపోయింది. మీకు కావాలంటే ఇవి కూడా మీరు చేంజెస్ చేసుకోవచ్చు. పేజెస్ ఆప్షన్ లో వెళ్ళి యూ కెన్ చేంజ్ ద పేజెస్ నేమ్స్ ఆల్సో. హోమ్, అబౌట్ అస్ ఇవి అన్ని కూడా ఎడిట్ చేసుకోవచ్చు. కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే, లేకపోతే ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ నాకు నచ్చుతలేదు, నేను బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ తీయాలి అంటే చేంజ్ చేయాలి ఎలా? ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తుంది. ఈ ఇమేజ్ మీద క్లిక్ చేసి యూ కెన్ చేంజ్ ద ఇమేజ్ ఆల్సో. ఇప్పుడు ఆల్రెడీ మీకు ఒకటి ఇమేజ్ ఇక్కడ కనిపిస్తుంది అండ్ దిస్ ఇస్ ద ఇమేజ్. నేను లింక్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. దిస్ ఇస్ ద ఇమేజ్, ఇట్ ఈస్ యూజ్డ్ హియర్. మీకు కావాలంటే ఓపెన్ పిక్సాబే. పిక్సాబే అందరికీ గుర్తుంది కదా? పిక్సాబే వెబ్సైట్ ఓపెన్ చేసి గో టు ఎనీ ఇమేజ్, ఆ ఇమేజ్ ని తీసుకుందాం మనం. ఒక ఎగ్జాంపుల్ లాగా వాల్ పేపర్. ఓకే, వాల్ పేపర్ బాగా మంచిగా కనిపిస్తున్న ఒక ఇమేజ్. దిస్ వీఆర్ టేకింగ్ అన్ ఎగ్జాంపుల్. ఈ ఇమేజ్ ని మనం యూఆర్ఎల్ కూడా తీసుకోవచ్చు. షేర్, ఇక్కడ యూఆర్ఎల్ కనిపిస్తుందా? ఈ యూఆర్ఎల్ ని కాపీ చేసి మన ఈ వెబ్సైట్ లో వచ్చి ఈ ఇమేజ్ ని తీసేసి ఇక్కడ కూడా ఇంకొకసారి మనం ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు. అంటే మనం వీ కెన్ పుట్ ద లింక్. ఓకే, మీరు డైరెక్ట్లీ అప్లోడ్ చేస్తే ఇంకా బెటర్. ఇక్కడ ఆల్రెడీ డైరెక్ట్లీ అప్లోడ్ చేసిన ఇమేజ్ ఉండనిస్తున్నాను. నౌ ఆఫ్టర్ దిస్ ఇఫ్ యూ స్క్రోల్ డౌన్, సేమ్ మనం ఎలిమెంటర్ లో ఎలా ఎంటర్ చేసాం అలాగే మీరు మొత్తం ఎడిట్ చేస్తూ వెళ్ళిపోవాలి. గాట్ అన్ ఐడియా? ఇది మొత్తం లాస్ట్ వరకు, బాటమ్ వరకు మీరు ఎడిట్ చేసిన తర్వాత ఏం చేయాలి అది చెప్తాను. మొత్తం ఎడిట్ చేయడానికి కెనేసే 15 minutes పడుతుంది. 15 minutes పడుతుందా? ChatGPT నుంచి కంటెంట్ తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేయడం. యాక్చువల్లీ అదే రాసిచ్చింది, క్యాప్చరింగ్ యువర్ స్పెషల్ మూమెంట్స్. మన ఫోటోగ్రఫీ బిజినెస్ కదా, ఈ టూల్ ఆటోమేటిక్లీ ఎవ్రీథింగ్ ఇట్ హెస్ రిటర్న్. అవర్ టీమ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్డ్ ఫోటోగ్రాఫర్స్ ఈస్ డెడికేటెడ్ టు ప్రిజర్వింగ్ ద జాయ్ అండ్ ఇమోషన్ ఆఫ్ యువర్ మోస్ట్ ఒకేషన్. ఎవ్రీథింగ్ ఈస్ రెడీ, కానీ అయినా మీరు ఒకసారి మాన్యువల్లీ క్రాస్ చెక్ చేసుకోవాలి. ఓకే, నా వన్స్ ఎవ్రీథింగ్ ఈస్ పర్ఫెక్ట్, ఎవ్రీథింగ్ ఈస్ ఓకే అంటే దాని తర్వాత క్లిక్ ఆన్ పబ్లిష్ ఆప్షన్. డూ యూ వాంట్ టు సేవ్ యువర్ చేంజెస్ అండ్ ప్రొసీడ్? ఎస్. ఓకే, సైట్ నేమ్ వచ్చేసి ABCD ఫోటోగ్రఫీ. నాకు మనకు ఏదో ర్యాండమ్ నేమ్ చూపిస్తుంది. నేను ఆ నంబర్స్ ని తీసేస్తున్నాను. ABCD-ఫోటోగ్రఫీ అని వచ్చింది కదా. సో మన వెబ్సైట్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది. ఓకే, sushmita.sitemantis.com ABCD ఫోటోగ్రఫీ అలా వచ్చేస్తుంది URL. నేను ఇప్పుడు పబ్లిష్ యువర్ వెబ్సైట్ మీద క్లిక్ చేస్తున్నాను. మీరు పబ్లిష్ చేసుకుంటే ఒక సపరేట్ URL ఫామ్ అవుతుంది. URL ఎలా ఉంటుంది? నేను ఇప్పుడు కాపీ చేశాను కదా, ఇంతకు ముందు కాపీ చేశాను. పబ్లిష్ అవుతుంది. పబ్లిష్ అయిన తర్వాత ఇట్ విల్ షో us. క్లిక్ హియర్ టు వ్యూ ఇట్. ఓకే, సో దిస్ ఇస్ అవర్ వెబ్సైట్ ఆర్ దిస్ కెన్ బి ఆల్సో అవర్ ల్యాండింగ్ పేజ్. ఓకే, ఎడిటింగ్ అన్ని చేసుకోవాలి మనం చేసుకున్నాక ఎలా ఉంటుంది చూపిస్తాను. So this is how our about us page, services page, gallery page, contact us page looks like. But all these things you have to edit from here. Ikkada. Now, నాకు ఇట్లా సపరేట్ గా వేరే వాళ్ళ సబ్ డొమైన్ లో నాకు వెబ్సైట్ చూపించడం ఇష్టం లేదు. నా సర్వర్ లో, నా డొమైన్ లో నాకు వెబ్సైట్ కావాలి అంటే ఏం చేయాలి? ఇక్కడ పైన డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుందా? క్లిక్ ఆన్ డౌన్లోడ్ అండ్ యూ కెన్ డౌన్లోడ్ యువర్ హోల్ వెబ్సైట్. డౌన్లోడ్ యువర్ వెబ్సైట్ ఫ్రమ్ హియర్. ప్లీజ్ చెక్. అచ్చా, ఇది చిన్నగా ఇది క్లిక్ చేసి డౌన్లోడ్ యువర్ వెబ్సైట్ అని క్లిక్ చేయాలి. వెబ్సైట్ మొత్తం ఫైల్స్ డౌన్లోడ్ అవుతుంది. site.zip ఒక జిప్ ఫోల్డర్ లో డౌన్లోడ్ అయింది, కనిపించింది కదా. నౌ లెట్ మీ ఓపెన్ ద డౌన్లోడ్ ఫోల్డర్. ఇది వచ్చేసి మన డౌన్లోడ్ చేసిన ఫైల్స్ ఇలా ఉన్నాయి. ఈ అన్ని ఫైల్స్ ని, దీస్ ఆర్ HTML పేజెస్. ఇది HTML పేజ్, స్టాటిక్ పేజ్ క్రియేట్ అవుతుంది. ఈ అన్ని ఫైల్స్ ని ఆర్ ఈ జిప్ ఫైల్ ని మనం మన సర్వర్ లో అప్లోడ్ చేయాలి. సర్వర్ అంటే ఎట్లా? మీకు డొమినికా హోస్టింగ్ కంపల్సరీ ఉండాలి.
డొమినికా హోస్టింగ్ లో ఈ డౌన్లోడ్ చేసిన వెబ్సైట్ ని ఇప్పుడు అప్లోడ్ చేద్దాం. ఎలా అప్లోడ్ చేస్తాము? ఫర్ దాట్ యూ హ్యావ్ టు లాగిన్ టు యువర్ హోస్టింగ్ అకౌంట్. మీ హోస్టింగ్ లో లాగిన్ చేయాలి. మీకు HT docs అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. ఈ ఫోల్డర్ క్లిక్ చేయండి. ఇక్కడ ఏం ఉండదు, ఎంటీ ఉంటుంది. ఇక్కడ మన జిప్ ఫోల్డర్ ఉంది కదా, సైట్ జిప్ ఫోల్డర్, అది అప్లోడ్ చేయాలి. ఎలా అప్లోడ్ చేస్తాం? డౌన్ లో ఇక్కడ ఇది ఉంది కదా, ఇది క్లిక్ చేస్తాం. అప్లోడ్ జిప్ అని క్లిక్ చేసి ఆ జిప్ ఫైల్ ని ఇక్కడ అప్లోడ్ చేస్తాం డౌన్లోడ్ ఫోల్డర్ నుంచి. ఓకే, డౌన్లోడ్ ఫోల్డర్ నుంచి అప్లోడ్ చేశాను. జస్ట్ అప్లోడ్ అని పెడుతున్నాను. సో అది అప్లోడ్ అవుతుంది. మనకు ఇలా కనిపిస్తుంది. ఓకే, సో ఐ హోప్ ఎవ్రీ వన్ హ్యాస్ అండర్స్టూడ్ ఈ Innove.ai ఈ టూల్ని ఎలా యూస్ చేస్తారు. సో మీకు ఈ ట్యుటోరియల్ ఎలా అనిపించింది? ఫ్రీలో మనం AI టూల్స్ని ఎలా వెబ్సైట్ క్రియేట్ చేసుకోవచ్చు, మీకు ఈజీ అనిపించిందా, లేకపోతే వర్డ్-ప్రెస్ బెటర్ అంటారా? AI టూల్ వెబ్సైట్ బెటర్ ఆర్ వర్డ్-ప్రెస్ బెటర్ అని మీ అభిప్రాయం, మీ వ్యూస్, మీ ఫీడ్బ్యాక్ నాకు కమెంట్ చేసి కూడా తెలియచేయండి. అండ్ ఎస్, మా స్టూడెంట్స్ Career 9 ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో స్టూడెంట్స్ AI టూల్స్ని యూస్ చేసి ఎట్లాంటి వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నారు ఒకసారి మీరు లింక్డ్ఇన్లో వెళ్ళి Career 9 టైప్ చేసి ఒకసారి చూడండి. వాళ్ళ పోస్టులు కనిపిస్తాయి. అండ్ వాళ్ళు క్రియేట్ చేసిన AI టూల్స్తోని వాళ్ళు ఎన్ని డిఫరెంట్ ఐడియాస్ని యూస్ చేస్తున్నారు, పోస్టులు క్రియేట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా మీరు లింక్డ్ఇన్లో వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. డిజిటల్ మార్కెటింగ్లో ఇది వచ్చేసి ఒక AI టూల్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఇప్పుడు నుంచి ఎవ్రీ నౌ అండ్ దెన్ మీకు AI టూల్స్ కొత్త టెక్నిక్స్ ఏంటి, కొత్త ట్రిక్స్ ఏంటి, మన వర్క్ని మనం ఎలా ఈజీ చేసుకోవచ్చు, ఇట్లాంటి చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ AI టూల్స్ వీడియోస్ మీ అందరి కోసం నేను క్రియేట్ చేస్తూనే ఉంటాను. ఇట్లాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ అండ్ నాలెడ్జబుల్ వీడియోస్ కోసం Career 9 యూట్యూబ్ ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ బెల్ ఐకన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ అండ్ నమస్తే.